ఫ్రెండ్స్, నా పేరు సుధా. మీరు చూస్తున్నారు సుధా టెక్ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్కి కానివ్వండి లేదైనా దేనికైనా కానీ ఇంట్రోస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఆ ఇంట్రోస్ అనేవి మనం ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మన ఇంట్రోకి ఏ నేమ్ అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది మనం తీసుకుందాం. నేను ఇది ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచాను అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు డిజైన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆ నేమ్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు టెక్స్ట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనం ఏ నేమ్ అయితే డిజైన్ చేసినామో ఆ టెక్స్ట్ అనేది తీసుకుందాం, దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి మన ఛానల్ నేమ్ తీసుకుంటున్నాను అనమాట, సుధా టెక్ సొల్యూషన్స్ అని. ఎందుకంటే నేను మన ఛానల్కి ఇంట్రో అనేది రెడీ చేస్తున్నాను. ఓకే కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకుందాం ఫ్రెండ్స్ కొంచెం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, దీనికి ఒక ఫోంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఒక ఫోంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి చాలా రకాల ఫోంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీకు ఇష్టం వచ్చిన ఫోంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫోంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. దీనికి వచ్చేసి ఏంటంటే ఇది బాగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, అంటే ఇన్ ఆర్డర్లో కనిపిస్తుంది కాబట్టి మనం చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, దీన్ని ఓకే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనేం చేసిన అంటే చూడండి ఫ్రెండ్స్, మనం నేమ్ అనేది డిజైన్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, రౌండ్ సర్కిల్ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ స్ట్రోక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీని వీటితో వచ్చేసి కొంచెం పెంచుతున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు ఓకే చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ప్రిస్పెక్టివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్రిస్పెక్టివ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మన నేమ్ అనేది స్టైల్గా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. దీన్ని ఇలా ఓకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3D టెక్స్ట్ కూడా ఎనేబుల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరీ హెవీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ డెప్త్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ డెప్త్ని మనం కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు బాగుంది. ఓకే కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా ఓకే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్తో మనకు అవసరం లేదు, మనకి ఓన్లీ నేమ్ కావాలి కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి నేమ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మన ఇమేజ్ని సేవ్ చేసుకుందాం. సేవ్ టు గ్యాలరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎడిటింగ్ కోసం కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దీంట్లోనే మన ఇంట్రో అనేది కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మీడియా అనేది సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఒక వీడియో అనేది తీసుకుంటున్నాను. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అనమాట. మీకు కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి వచ్చేసి ఏంటంటే ఇంట్రో అనేది తక్కువగా ఉండాలి. సో నేను అందుకని చెప్పేసి కొంచెం కట్ చేశాను అనమాట, హెవీగా ఉంటే. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మనం డిజైన్ చేసుకున్న నేమ్ అనేది ఇక్కడ తీసుకొద్దాం. లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇమేజ్లో చూడండి, మనం నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ నేమ్ అనేది ఇప్పుడు ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ చూడండి, మనం కొంచెం సైజ్ అనేది తగ్గించేసి, ఇప్పుడు చూడండి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్లో సెండ్ టు బ్యాక్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఒక యానిమేషన్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈజీగా వితిన్ సెకండ్స్లో మన వీడియోస్కి కానివ్వండి దేనికైనా కూడా మనం ఇంట్రోస్ అనేవి ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీడియోని మనం సేవ్ చేసుకుందాం. చూడండి, సేవ్ వీడియో టు గ్యాలరీ ఫుల్ హెచ్డీలో చేసుకుంటే మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి మన వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వితిన్ సెకండ్స్లో మన వీడియోస్కి ఇంట్రోస్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.